చాలామందికి అరిచేతుల్లో లేదా కాళ్ళ పాదాల మీద నల్లగా మచ్చలలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా కనిపించడానికి ఏదైనా రీజన్ ఉందా? సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు వాచ్ చేసేయండి. చాలామందికి ఇట్లా ఉంటూనే ఉంటాయి. మెయిన్ రీజన్స్ ఏంటంటే మెలానిన్ ఎక్కువ అవ్వటం, అంటే పిగ్మెంటేషన్. మన చర్మంలో మెలానిన్ అనే రంగు పదార్థం ఉంటుంది. అది కొన్ని చోట్ల ఎక్కువగా తయారైతే ఆ ప్రదేశం నల్లగా అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది రాపిడి, అంటే ఫ్రిక్షన్. ఎక్కువసేపు నడటము, ఇంకా సూటబుల్ కాని చెప్పులు వేసుకోవడం వలన కూడా పాదాలపై రాపిడి అనేది పెరిగి మెల్లగా అది ఏమవుతుందంటే నల్లగా తయారవుతుంది. ఇంకా థర్డ్ది డ్రైనెస్, అంటే చర్మం బాగా ఎండిపోయి కొత్త కూడా పాదాలు అరిచేతులు డార్క్గా కనిపిస్తూ ఉంటాయి. ఫోర్త్ది హార్మోన్ మార్పులు. శరీరంలో హార్మోన్లు మారితే పిగ్మెంటేషన్ పెరిగి నల్లటి మచ్చలు కూడా వస్తాయి. నెక్స్ట్ది విటమిన్ లోపం. విటమిన్ B12 లాంటి విటమిన్లు తక్కువైతే కూడా చర్మం రంగు అనేది మారుతుంది. సిక్స్త్ వన్ సన్ ఎక్స్పోజర్, అంటే సూర్యకాంతి ఎక్కువగా పడితే చర్మం డార్క్గా అయిపోతుంది. ఎప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాలంటే అకస్మాత్తుగా మీ బాడీ, అంటే కాళ్ళు చేతులు ఇట్లా నల్లబడిపోయి మారిపోతూ ఉంటే, ఎక్కువగా దురద నొప్పి వస్తే, మచ్చలు మరింత వేగంగా పెరిగిపోతూ ఉంటే అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించండి. చిన్నపాటి టిప్స్ ఏంటంటే, రోజు కూడా ఎక్కడైతే డార్క్నెస్ ఉందో పాదాలపైన కానీ చేతులపైన కానీ మాయిశ్చరైజింగ్ చేసుకోండి. సాఫ్ట్గా ఉన్న చెప్పులను యూజ్ చేయండి. విటమిన్స్ ఉన్న ఆహారాలు తినడం అనేది మంచిదే, అంటే ఫ్రూట్స్, ఎక్కువగా వెజిటేబుల్స్ ఇవన్నీ తినాలి.